మందుబాబులు ఏకంగా ప్రభుత్వ కార్యాలయాలనే బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేసిన ఘటన కొడంగల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. కొడంగల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో అగ్రికల్చర్ కార్యాలయం, ఎంఈఓ కార్యాలయం, ఐసిడిఎస్ కార్యాలయం, మండల మహిళా సమైక్య కార్యాలయాలు ఉన్నాయి. చీకటి పడితే చాలు మందుబాబులు ఏకంగా అక్కడికి వెళ్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు దర్జాగా కూర్చొని మందు సేవించి తాగి పడేసిన సీసాలను సైతం అక్కడే పడేయడంతో పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు కూడా బహిరంగంగా పట్టణవాసులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరోపక్క ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చాయంటే అటువైపు ఏ ఒక్కరు కూడా వెళ్ళకపోవడం, మందు బాబులకు కలిసి వచ్చినట్లు ఇక్కడ మద్యం సేవిస్తే ఎవరు పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే కోణంలో మందు బాబులు రెచ్చిపోతున్నట్లు పలువురు చెబుతూ ఉన్నారు. ఇక్కడ విధులు నిర్వహించే అధికారులు కూడా తెలిసి తెలియనట్లు కూడా నటిస్తున్నట్లు పలువురు అధికారుల తీరుపై బహిరంగ విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఇలా దర్జాగా మద్యం సేవించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు. పోలీసులు ప్రభుత్వ కార్యాలయంలోనే రాత్రి సమయంలో గస్తీ పెంచాలని పలువురు కోరుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలాభీమను ఛానల్.